హాయ్ క్యూటీస్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో కేఎఫ్సి చికెన్ చేసుకున్నాం. దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ చికెన్ని బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్లేట్లో కార్న్ఫ్లోర్, మైదా, ఉప్పు, పసుపు, కొంచెం కారం, మిరియాల పౌడర్ అని ఉంటుంది, అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం క్లీన్ చేసుకొని పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కొంచెంసేపు పక్కన పెట్టాలి. పక్కన పెట్టిన తర్వాత మనం చేసుకున్న పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్లో ఆ చికెన్ని డిప్ చేసుకొని బాగా కోట్ చేసిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోండి, బాగుంటుంది. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకొని సాస్తో తింటే చాలా బాగుంటుంది. అలాగే ఈ డిన్నర్కి మేము రాగి సంగటి అండ్ మటన్ కర్రీ చేసుకున్నామండి. రాగి సంగటి మటన్ కర్రీ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి, చాలా బాగుంది. మీ ఇంట్లో సండే స్పెషల్స్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దిస్ వాజ్ ద వ్లాగ్ టుడే. డూ సబ్స్క్రైబ్. బై క్యూటీస్.